హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనము సింపుల్ పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఇదిగోండి, హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ అనమాట, స్మాల్. ఇంక ఇది వచ్చేసి సైజ్ బ్లౌజు. మనము టేప్ కొలతలతోనైనా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చెస్ట్ లూజ్ తీసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇలా సైజ్ బ్లౌజ్తోనే డైరెక్ట్గా కూడా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే సింపుల్గా చూపిస్తాను బ్లౌజ్ కటింగ్తోనే. ఫస్ట్ అయితే కింద సమానంగా ఒక మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ స్కేల్ ఏంటో కానీ ఓకే. తర్వాత ఇదిగోండి, ఫస్ట్ ఇది సమానం కట్ చేసుకుందాము, తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చు. ఓకే, ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాము. అయితే ఇప్పటి నుండి నేను ఒకటి అనుకుంటున్నాను, ఏంటి అంటే ఒకటే సైజు బ్లౌజులు కాకుండా డిఫరెంట్ బ్లౌజులు వస్తూ ఉంటాయి కదా, చెస్ట్ లూజ్ అనేది, అలా పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ అనేది చెప్పండి. అండ్ ఇదిగోండి, మనం చెస్ట్ లూజ్ ప్రకారం చూసిన అంటే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది కదా, అలా చూసినా ఎలా వస్తుందో చూపిస్తాను. ఇక్కడ నుండి 7 ఇంచులు వచ్చింది, అంటే మనకి 8 ఇంచులు రావాలి. ఇలా చూడండి, ఇలా పెట్టిన మనకి ఇక్కడ 8 ఇంచులు రావాలి. చూసారా, 8 ఇంచులు ఇలా, ఇదిగోండి 8 ఇంచులు అయితే వచ్చేసింది అనమాట. లేదు, ఇక్కడ నడుము లూజ్ చూసారా, నడుము లూజ్ ఎంత ఉందో, ఇక్కడ నుండి ఇది 14 ఇంచులు వస్తుంది నాకు తెలిసి. చూద్దాము, ఇదిగోండి కరెక్ట్గా 14 ఇంచులు అయితే వచ్చేసింది. ఇలా మనకి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కలిపి చెస్ట్ లూజ్ ఎలాగనో, ఒక్కొక్కసారి ఈ నడుము లూజ్కి 1 ఇంచ్ కలిపి చెస్ట్ లూజ్ అనేది కూడా మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇదిగోండి, ఇక్కడ టక్స్ దగ్గర నుండి తీసుకోండి బ్లౌజ్ లెంత్ అనేది, అలాగే ఒక హాఫ్ ఇంచు పైన ఖర్చు. ఇప్పుడు ఇక్కడ నుండి 14.5. ఓకే, ఇలా నేను ఐరన్ చేయలేదు, ఎందుకంటే ఇది కొంచెం అర్జెంట్ ఉంది బ్లౌజ్ కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకి 8 ఇంచులు వచ్చింది కదా, 8 ఇంచులు అయితే మార్క్ చేసుకుందాం. చెస్ట్ లూజ్ అనేది 8 ఇంచులు వచ్చింది. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదా, ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. ఈ వీళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ కావాలన్నారు కాబట్టి 2.5 అట్లా తీసుకుంటున్నాను. అండ్ మనకి నడుములో వచ్చేసి ఒక లైన్ తక్కువ కానీ 7 ఇంచులు వచ్చింది. ఓకే, ఇలా దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తే మనకి బ్యాక్ టక్స్ అనేది ఎక్కడ వేసుకోవాలనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నుండి 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి, ఇక్కడ హాఫ్ ఇంచు, ఇక్కడ హాఫ్ ఇంచు, ఇలా. ఇది బ్యాక్ టక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది వచ్చేసి మనకి చెస్ట్ వచ్చేసి ఎంత 8 అంటే మనకి ఇది 32 సైజ్ బ్లౌజ్ అనమాట. ఓకే, చెస్ట్ లూజ్ ప్రకారమే నేను ఎక్కువ బ్లౌజులు అయితే కట్ చేస్తూ ఉంటాను. 32 సైజ్ కాబట్టి ఈ సైజుకి నేనైతే 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకేనా, అలాగే ఇక్కడ డౌన్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. ఈ సైజుకి ఇంత సరిపోద్ది. ఓకే, ఇలా ఇలా లైన్ మార్క్ చేసేసుకోండి. ఇక్కడ కూడా అలాగే ఇక్కడ 1.5 దగ్గరికి ఒక మార్క్ చేసేసుకొని దీన్ని ఇలా రౌండ్ చేసుకోండి. మనకి ఆర్మ్ లూజ్ అనేది 7 ఇంచులు రావాలి. పైన ఖర్చు వదిలేసేయండి, పైన ఖర్చు వదిలేసి 7 ఇంచులు ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది కదా. అలా వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇలా దీన్ని టిక్ చేసేసేయండి, అంటే కొంచెం నీట్గా కనిపించేటట్టు చేస్తున్నాను. ఇంతకుముందు లైట్గా పెట్టాను కదా, ఇదిగోండి పైన ఖర్చు వదిలేసాను. ఇలా తిప్పుకుంటూ వస్తే ఎగ్జాక్ట్గా 7 ఇంచులు అయితే వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు మనం 5.5 తీసుకున్నాం కదా, 5.5లో 2.5 వచ్చేసి మనకి నెక్ తీసుకుందాం. అలాగే ఇక్కడ కప్పు ఎంత ఉందో చూసుకోండి, మిడిల్లో ఎంత ఉంది, ఒక లైన్ తక్కువ కానీ 3.5 ఇంచులు ఇక్కడికి మార్క్ చేసేసి ఒక 1/2 ఇంచు పైన ఖర్చు. ఓకేనా, వీళ్ళది కొంచెం డీప్ నెక్. ఇలాంటి స్కేల్ యూజ్ చేయడమే వేస్ట్, అసలు బాగాలేదు. ఓకే,
ఓకే, ఇలా రౌండ్ చేసేయండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది, అంటే అయిపోయింది. మనం కట్ చేసేసుకున్నాము. ఓకే, ఇక్కడ చిన్న టక్స్ ఇవ్వండి. మనం కుట్టేటప్పుడు డాట్స్ ఎక్కడ వేసుకోవాలనేది ఐడియా కోసం. నిన్న కత్తెర కింద పడింది, అందుకే కొంచెం షార్ప్నెస్ తగ్గింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అనమాట. ఈ క్లాస్ సరిపెద్దలే చూద్దాం. ఇక్కడ సమానంగా మార్క్ చేసేసుకోండి. అలాగే ఒక 1/2 ఇంచు మనకి ఖర్చు. నేను పైపింగ్ చేస్తాను కాబట్టి 1/2 ఇంచు తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు హెమ్మింగ్ పట్టి అనుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక్క 1/2 ఇంచు మాత్రం ఎక్స్ట్రా పెట్టమన్నారు పొడవు. ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఇది సైజ్ ఎంత ఉందో చూసుకోండి, ఇలా అయినా పెట్టేసుకోండి. ఇక్కడ చూసారా, ఇది పఫ్ కాబట్టి మనం పఫ్కి ఎక్కువ మార్క్ చేసుకోకుండా ఇక్కడ నేను 2 ఇంచెస్ తగ్గించి తీసుకుంటున్నాను. మనం 2 ఇంచెస్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి కదా, ఇదిగోండి. అలాగే ఇక్కడ కూడా లూజు, ఇక్కడ మనం పొడవు అనేది తీసుకుంటున్నాము. ఓకే, ఇక్కడ డౌన్, ఇక్కడ నుండి మనకి 7 ఇంచులు రావాలి. ఓకే, ఇలా ఇది ఖర్చు. ఇక్కడ నుండి నార్మల్గా మనం ఏం చేయాలి, హ్యాండ్ అనేది షేప్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనము పఫ్ కోసం అయితే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ఓకే, వీళ్ళ దానికి పఫ్ ఉంది కదా, ఈ పఫ్ కోసం. అలాగే విడ్త్ కూడా 2 ఇంచెస్, 2.5 కూడా తీసుకోవచ్చు. కానీ వీళ్ళకైతే అంత ఎక్కువగా హెవీగా వద్దన్నారు కాబట్టి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఇలా స్క్వేర్ లాగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుండి ఇలా ఇలా దీంట్లో కలిపేసేయండి, అంతే సింపుల్. ఓకే, ఈ బుట్ట హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. లోత్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటాను. ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి, మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు పఫ్ అనేది పెట్టుకోవాలి. ఓకే, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసేసుకున్నాము. ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా ఇక్కడైనా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు వేసుకోవాలి అనుకుంటే ఇటు సైడ్ అయినా వేసుకోవచ్చు, ఇటు సైడ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా ఇటే వేస్తూ ఉంటాను. ఇదిగోండి, ఈ లైన్ పైన ఇటు సైడ్ అయినా ఈ లైన్ పైన రావాలి. ఈ మూలలు రెండు, ఇటు సైడ్ అయినా ఈ మూలలు రెండు సైడ్లు, రెండు మూలలు ఒకటే సైడ్ రావాలన్నమాట, ఒక లైన్ పైన. అలా వస్తే మనకి ఫుల్గా క్రాఫ్ వచ్చినట్టు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇంకా మిగిలినంత యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మార్క్ చేసేసుకుంటాను. నా మెథడ్లో అయితే నేను ఎక్కువ తీసుకున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ వస్తుంది ఈ విధంగా. ఓకే, ఇలా ఇప్పుడు తీసేద్దాం. కింద కూడా అవసరం అయితే మార్క్ చేసుకోవచ్చు, నేను చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎల్ షేప్ అనేది ఇలా డ్రా చేయండి. లైనే పడట్లేదు. ఓకే, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు ఇదే కార్నర్లో తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్. ఓకే, ఫ్రంట్ నెక్ అనేది ఇప్పుడు డ్రా చేసేసుకున్నాము. హుక్స్ బెల్ట్ సైడ్ తీసుకోవాలి. ఇలా మనం టేప్ పెట్టేసి కూడా కొలుచుకోవచ్చు. ఇక్కడ నుండి ఎంత వచ్చింది అనేది ఇవ్వండి, 6.5 ఇంచులు వచ్చింది. ఇలా తీసుకుంటే ఇదిగోండి, మీకు ఎక్కువ తక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఏం చేయండి, ఇక్కడ ఒక స్కేల్ పెట్టేసేయండి. ఈ స్టార్టింగ్లో పెట్టేసి ఇక్కడ నుండి ఎంత వచ్చింది, ఇదిగోండి 6 ఇంచులు వచ్చింది.
పైన ఖర్చు కలపండి, కింద ఖర్చు కలపకుండా అవసరం లేదు. ఇదిగోండి 6 ఇంచులు. ఓకే, ఇలా రౌండ్ చేసేసేయండి. తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేసి హుక్స్ బెల్ట్ హైట్ ఇలా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇదిగోండి హుక్స్ బెల్ట్ హైట్ ఇక్కడికి ఉంది కదా, ఒక 1 ఇంచ్ అనేది ఒక 1/2 ఇంచ్ ఏమో డాట్స్ కోసం, ఒక 1/2 ఇంచ్ ఏమో షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం, మొత్తం 1 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఈ షేప్ బెల్ట్ జాయింట్ వరకు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఖర్చు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్. నెక్స్ట్ ఫ్రంట్ లెంత్ ఈజీగా ఇలా తీసేసుకోండి. ఫ్లోర్ పైన పెట్టేసి ఇక్కడ పైన ఖర్చు వదిలేసేయండి. ఇదిగోండి సాగదీయకుండా నార్మల్గా పెట్టేసేయండి. ఎంత వస్తుందో చూడండి. ఇక్కడికి వచ్చింది కదా, ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోండి, ఖర్చు కావాలి కాబట్టి. అలాగే డాట్ లెంత్ అనేది ఎక్కడికి ఉన్నదో చూసుకోండి. అంటే కొలతల ప్రకారం చూసుకున్నా కూడా మనకి ఇక్కడ నుండి ఎంత, మనకి 8 ఇంచులు వస్తుంది. 8 ఇంచులకి 1.5 ఇంచ్ కలపాలి. 1.5 ఇంచుకి మళ్ళీ 2.5 కలపాలి. ఓకేనా, అర్థమైంది కదా. మనకి చెస్ట్ అనేది 8 ఇంచులు వచ్చింది కదా, దానికి 1.5 ఇంచ్ కలపాలి. 1.5 ఇంచుకి మళ్ళీ 2.5 కలపాలి. అంతే, మనకి 12.5 వస్తుంది. చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా చూసుకున్నా కరెక్ట్గానే వచ్చేస్తుంది మనకి. అంటే టేప్ మెజర్మెంట్స్ మనకి అలా ఫార్ములా ప్రకారం అయితే అలా తీసుకోవాలి. మనకి ఫార్ములా ప్రకారమైనా కట్ చేయవచ్చు, సైజ్ బ్లౌజ్తోనే కట్ చేయొచ్చు, బాడీ మెజర్మెంట్స్తోనే, మీరు ఏ టైప్లో అడిగినా కూడా ఈజీగా నేనైతే కటింగ్ అనేది చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి డాట్స్ కోసము ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ నుండి 2.5 ఇంచులకు మార్క్ చేశాను. తర్వాత మీరు బ్లౌజ్లో డాట్ విడ్త్ ఎంత ఉందని చూసుకోండి, లేదు అంటే నార్మల్గానే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచు మీద ఒక లైన్. ఓకే, ఇలా ఇప్పుడు ఇక్కడికి ఎట్లా ఉందో అట్లా పెట్టేసేయండి సింపుల్గా. ఓకే, తర్వాత ఈ రెండింటికి మిడిల్లో మనం ఇలా మార్క్ చేసేసుకోండి. అలాగే ఈ రెండింటికి మిడిల్లో సంక సైడ్ డాట్. ఎప్పుడైనా ఈ విడ్త్ చూడండి, ఇక్కడ 2 ఇంచులు వచ్చిందా, ఇక్కడ 2 ఇంచులు వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం 2 ఇంచులు రాదు, ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది అనమాట. ఓకేనా, ఈ 2 మాత్రం కరెక్ట్గా వస్తాయి, ఈ 2 మాత్రం కరెక్ట్గా రావు. అది ఒక్కొక్కసారి, అన్ని వీళ్ళలా కాదు. అయితే మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఏంటంటే మరి ఇక్కడ మీరు ఎక్స్ట్రా తీసుకోలేదు కదా, ఇది సరిపోయిద్దా అని. చూడండి మీకు చూపిస్తాను ఎట్లా అనేది. అంటే కట్ చేస్తున్నాను చూపిద్దామని ఒకసారి. ఇదిగోండి మనకి ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర నుండి ఈ షేప్ బెల్ట్ వరకు ఎంత 7 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నుండి మనం 2.5 తీసుకున్నాం, ఇది తీసేసేయండి. ఇది ఎందుకంటే మనము ఆల్రెడీ కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నుండి మళ్ళీ మార్క్ చేసుకోండి 2.5. ఓకేనా, 2.5 దగ్గరికి మార్క్ చేసుకుంటే ఇదిగోండి 7 ఇంచులు ఇక్కడికి వచ్చింది, ఈ 2.5 ఇక్కడికి వదిలేసాము, 7 ఇంచులు ఇక్కడికి వచ్చింది. అంటే మనకి ఇక్కడ నుండి ఇక్కడికి సరిపోయింది. ఇది మనకి ఖర్చులోకి వస్తుంది. ఇంకా 1 ఇంచు 1.5 ఇంచు పెంచుకొని మళ్ళీ తర్వాత ఎక్కువ రావడము తక్కువ రావడం అట్లా జరిగింది అనమాట. అంటే మీకు ఎగ్జాంపుల్గా చూపించాను నేను, అందుకే ఎప్పుడు కానీ ఎక్కువ పెట్టుకోను. నార్మల్గా మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉంటుందో అంతే తీసుకుంటే సరిపోద్ది, దానికి పెంచాల్సిన అవసరం లేదు. దీనికి పెంచాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను నేను. వాటికి అలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ పెంచుకోవాలి, అంతేగాని మిగతా ఏ బ్లౌజులకు కూడా పెంచుకోవాల్సిన అవసరం లేదు, సేమ్ వస్తాయి. క్రాస్ బ్లౌజులకు అయితే సేమ్ వస్తుంది, బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్. ఓకేనా. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూసుకోండి, ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ వరకు వచ్చేసింది. ఏ సైజ్ వరకైనా 3, 3.5 సరిపోతుంది. వీళ్ళకి ఎట్లా ఉందని చూద్దాము. పైన ఖర్చు కింద ఖర్చు కలిపి మనకి అంతే 3.5, ఇక్కడ 3 ఖర్చు కలిపి ఇక్కడ 3.5 తీసుకుంటున్నా, ఇక్కడనేమో 3 ఇంచులు. అలాగే ఇక్కడ నుండి 3.5 దగ్గరకు ఒక మార్క్ చేసి దీనికంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించండి అంతే. కొంచెం లైట్గా క్రాస్ వస్తుంది అంతే.
ఓకేనా, అయిపోయింది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అయిపోయింది. మీకు ఇలా పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ కరెక్ట్గా రావాలి. ఓకే, కట్టెరా కట్ అయి సరిగ్గా కట్ అవ్వట్లేదు ఎందుకో, కింద పడ్డం వల్ల. ఓకేనా, ఇదిగోండి. ఇక్కడ ఎక్కువ ఎక్కడ వస్తుంది అనేది మీకు చూపిస్తున్నాను. అంతే, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది హ్యాండ్స్. ఓకేనా, ఇంకెక్కడైనా మీకు అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.